రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ లోకి. ఎట్లుంది పరిపాలన? మాకైతే మంచి కనిపించలేమ్మా. ఈ బస్తీకి అయితే మంచి కనిపించలే. ఏ ఆడపిల్లకు 2500 ఇస్తాన్నారా? పింఛన్ అయితే ఇంతవరకు రానేలే, 2 సంవత్సరం అవుతుంది. మళ్ళీ 4000 పింఛన్ ఇస్తాన్నారా? 4000 అసలు మళ్ళీ కూడా చూస్తలేరు ఎవరు. అసలు కొత్త వాళ్ళకే పింఛన్ వస్తలేదు, 2000 వస్తలేవు. అయితే 4000 ఆడ వస్తాయేమా? 2000 కూడా రావట్లేదు కొత్త వాళ్ళకు. పాత వాళ్ళకైతే వస్తున్నాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? లాస్ట్ ఇప్పుడు లాస్ట్లో వస్తాయి 31. అప్పుడేమో ఫస్ట్కి వచ్చేస్తుండే. ఆయన చేసిన చేతలు ఏ బస్తీకి అయినా సరే, ఎవరికైనా సరే ఎంత మంచిగా చేసిండంటే, ఆయన ఎప్పటికీ బతికి ఉండాలి, మంచిగా ఉండాలి. అది అయితే మేము ఎప్పుడు మొక్కుతూ ఉంటాం. ఎందుకంటే అన్ని ఇల్లులు ఇచ్చిండు. అంతమంది ఇల్లు లేని వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు, అందులో పోయి ఉన్నారు. ఈయన ఇస్తాన్నారమ్మా, ఇస్తున్నారు కదా, ఇవ్వాలి కదా కొంతమంది కన్నా. చలో భయ్ అవి ఇస్తాము, కూటి ఇస్తాం పిల్లలకు రానిపోనీకి అన్నీ అన్నారు కదమ్మా. మళ్ళీ ఏది అట్లా ఆయన చెప్పకున్నాగా కానీ మస్తు చేసిండు, మస్తు చేసిండు. ఇప్పుడు మాకు మళ్ళా కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఫ్రీ బస్సు పెట్టారు. దాదాపు ఇప్పుడిప్పుడే రైతు బంధు స్కీమ్ ఇస్తూ ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఏమన్నారంటే రేకులు ఇల్లుకి మేము 6 లక్షలు ఇస్తామన్నారా? 6 లక్షలు అన్నీ రాసుకోపోయారు, ఫోటోలు దింపుకోపోయారు. ఇంతవరకు ఎవ్వరు వచ్చి అడగలే. అప్పుడు ఆయన చిన్నపిల్ల కడుపుతోని ఉంటే మొత్తం నెయ్యితోని మొత్తం ఏమేమంటారో ఫ్రూట్లకు వాళ్ళకు అన్నిటికీ ఇస్తుండే. ఎవరు? కేసీఆర్ నుంచి వస్తుండే కిట్టు. మళ్ళీ కాన్పు అయితే కిట్ వస్తుండే చిన్న పిల్లలకు. ఈ పిల్ల కడుపుతోని ఉన్న వాళ్ళకైతే పాపం మస్తు అంగన్వాడీ నుంచి వస్తుండే. మళ్ళీ మనకు ఇది బాదాము ఏమేమంటారు కదమ్మా, అవి అన్నీ తినడానికి ఇస్తుండేమా. ఇప్పుడైతే ఏం ఇంతవరకు 2 సంవత్సరాలు ఏమా, ఇంతవరకు అయితే ఏం లేదు. మళ్ళీ అవుతుందో లేదో అది కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఎన్ని పైసలు పెట్టి మేము అవి రేకులు ఇల్లుకు అవి కావాలి ఇల్లు కావాలి అంటే 3000 దాకా అయినాయి మా ఖర్చు ఆ రోజు మాకు అందరికీ ఇంటింటికి. మళ్ళీ ఇంతవరకు ఏం లేవు ఇల్లు కూడా. మళ్ళీ ఏమన్నారంటే 6 పోయి 3 అయినాయి. ఆ 3కి మనం ఎర్రగొట్టి అది పడేయనికనే 3 లక్షలు 1 లక్ష అవుతుంది అనుకో. 2 లక్షలలో అవుతుందా చెప్పండి మీరే. కేసీఆర్ పరిపాలన ఏం బాగాలేదు. మహిళలకు మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం, త్వరలో మహిళలను కోటీశ్వర్లు. అది ఎవరికి ఇస్తారు? ఇగో ఏ బస్సులా ఏం లేవు, బస్సు లేవు, ఏం లేవు. ఎంత దూరం పోవాలి? అది ఆటో బుక్ చేసుకుంటారు, బండి బుక్ చేసుకుంటారు, ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతారు. అది బస్సులు ఎవరికి అవసరం ఉంది చెప్పు నువ్వు? ఊరోళ్ళకు, మళ్ళీ అక్కడిక్కడ దూరం దూరం పోయిన వాళ్ళకు బస్ ఉంది. మా సొంత వాళ్ళకు బస్ ఎక్కడమ్మా? ఎట్లా కొట్టుకుంటారు చూస్తలేమా? భయానికి అది ఎక్కలేము. చెప్పు నువ్వు. ఫ్రీ బస్ పెట్టి ఏం చేసిండు? ఎవరికి ఆమ్దాని వచ్చింది దాంతో చెప్పు నువ్వు. ఏదో ఆ బస్తోని కూడా కొంచెము గుడ్డోళ్ళకు, కుంటోళ్ళకు, ముసలోళ్ళకు ఏమన్నా ఇస్తే కూర్చొని ఒక 2000 ముసలోళ్ళకి ఇచ్చిన తిండి మొక్కుతుంటిమి. ఆయనకు కూడా ఆయన ఏమన్నా అంటలేము కానీ ఇంతవరకు 2 సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు అయితే ఏమన్నా చేయాలి కదమ్మా చెప్పు నువ్వు. ఆయనది అయితే ఏం బాగలేదు. ఆయన మళ్ళా రావాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్కు మేము జీతం ఇస్తాం. మళ్ళా ఎట్లా అయినా వస్తాడు. ఏదో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అవుతుంది, ఈ పింఛన్ వస్తుంది. పింఛన్ అయినా వచ్చి 2 సంవత్సరం అయిందమ్మా. ఒక్కళ్ళకన్నా కొత్త వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు. ఇప్పుడైతే చాలా మంది చచ్చిపోతారు. ఏ కొడుకులు చూస్తారు? ఎంత తాగుతారు, ఏమన్నా తినేటోళ్ళు తింటారు, ఏమొకటి చేసుకుంటారు. అది ఆయన చచ్చిపోతుంటే ఏమో చెప్పు. 2000 అంటే ఎంత పెద్దదే అది లేనోళ్ళకు. ఉన్నోళ్ళకి ఏం లేకుండా వచ్చు కానీ అమ్మా. కేసీఆర్ రాకముందు ఎంత ఉండే పెన్షన్? మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు 50 రూపాయలు ఫస్ట్ చేసిండమ్మా. మళ్ళీ అందరికీ మొగలు చచ్చిన వాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా. మళ్ళీ ఆడ నుంచి 150 అయింది. మళ్ళీ ఆడ నుంచి 200. ఎప్పుడు చంద్రబాబు 2000 చేసిండు. ఇప్పుడు ఆయన ఉంటే కేసీఆర్ ఉంటే చెప్పలేం పెంచుతా అన్నాడు. మళ్ళా పెళ్ళికి 1,00,000
16 లక్ష 16 ఏమో ఉంది కదా పైన చిల్లర. అది కూడా ఇస్తే ఎంత బీదోళ్ళకు ముస్లిమ్స్ వాళ్ళకైనా హిందువులకైనా ఎట్లయితుంది చెప్పు నువ్వు. అది ఒక తిండి ఖర్చు అన్న అయిపోతుంది. ఎంత బీదోళ్ళైనా తిండి ఖర్చు అయినా మనకు ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా. అది పెళ్ళి అయితేనే ఒక నెలకనే వచ్చేస్తుండేమా, ఒక నెలకు. చాలా మంది బస్తీలా మేమే అవి కూడా నడిచి రాపిస్తాం చేస్తాం. ఇప్పుడైతే ఆన్లైన్ చేసేసి ఉండే ఈయననే కేసీఆర్ మొత్తం ఇట్లా కూర్చొని జగలు వచ్చేస్తుండే పైసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 years అయింది. అయితే అన్నాడు కదా, తులం బంగారం వస్తుందా? అది పైసలే వస్తలేవు అంటే తులం బంగారం వస్తుందా? ఇప్పుడు పెళ్లి చేసి ఇప్పుడు 2 నెలలు 3 నెలల కింద నుంచి ఇట్లా ఎదురు చూస్తుర్రు పైసలకు. మళ్ళా కూడా ఒక నాణ్య రోజు టీవీలో న్యూస్ చూద్దాం, షాదీ ముబారక్ లక్ష్మి వస్తలేదు, షాదీ ముబారక్ వస్తలేదు, ఒక మాట. అదే తిరుగుతుర్రు మళ్ళీ పిల్లలు దాని మీదనే. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మనం సూరంద్రమ్మ ఒకటి మంచిది ఒకటి చెడ్డది కాదు. అది ఎంఐఎం వాళ్ళ దగ్గర వల్ సిటీలను చూడు, రోజు చక్లు పంపిస్తారు, రోజు ఏమేమో చేసుకుంటారు. వాళ్ళది వాళ్ళు అన్నీ పొయ్యిలు గ్యాస్లు అన్నీ దొరుకుతున్నాయి. మళ్ళీ మా దగ్గర గ్యాస్ అంటే ఫ్రీ గ్యాస్ ఫ్రీ కరెంట్ వస్తుందా? మళ్ళీ గ్యాస్ 500కే ఇస్తా అన్నాడు. ఉందా? ఇంతవరకు అయితే రాలేము, గ్యాస్ కూడా రాలేదు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడైతే పోయి పోయి చాలా మంది, మేము కూడా అనుకో ఆశ మీద వేసుకున్నాం ఒక మాట, ఆయనకు జీతం వేసుకున్నాం. మా దగ్గర నుంచి జీతం ఇవ్వలే ఆయన, మాకు ఈయన కదా నాగేందర్, ఆయనకు జీతం వేసుకున్నాం మేము అంతే. మావి సికింద్రాబాద్ హైదరాబాద్లో 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లలో అన్నీ కేసీఆరే గెలిచిండు. అలా 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 ఎజోరిపోయిండు ఈయన. ఎవరు? నాగేందర్ అంతే.